అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో గెస్ట్గా ఉన్నారు తెలంగాణ టీడీపీ నేత సూర్యదేవర లత గారు. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, ఈ హైడ్రా గోల్ ఏంటో మనందరం చూసింది. అంటే డబ్బున్న వాళ్ళకి ఒకలాగా, పేదవాళ్ళకి ఒకలాగా, లేదంటే ఎంతో ఆశతో కట్టించుకున్న ఇల్లులని కూలగొట్టడం, ఇలాంటివన్నీ చాలానే జరిగాయి. ఇప్పుడు ఇందులో హైకోర్టు ఎంటర్ అయింది. అయితే మేడం, హైడ్రా కమిషనర్గా ఎవరైతే రంగనాథ్ అనే వ్యక్తి ఉన్నారో ఆయనని అంటే ఆ ప్లేస్ నుంచి తొలగించాలి అంటూ హైకోర్టు కొన్ని జారీలు చేయడం జరిగింది. మరి దీన్ని ఎలా చూస్తారు మీరు? అంటే ఇప్పుడు రంగనాథ్ గారు అనే వ్యక్తి కొంచెం పవర్ఫుల్ డెసిషన్ తీసుకున్నాడు, చేస్తున్నాడు. కానీ అది మీరు చెప్పినట్టు ఏదైతే ఉందో అది చేసే విధానంలో చాలా వరకు తేడాలు కనపడుతున్నాయి. సో ఉన్నాళ్ళకు ఒక న్యాయం, లేనోడికి ఒక న్యాయం లాగా. ఇంకొకటి ఏంటంటే పార్టీల్లో వాళ్ళు ఎమ్మెల్యేలు గానో ఎంపీలు గానో అధికారంలో ఉన్నారనుకోండి, ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళకి ఇంకొక న్యాయం. ఇప్పుడు మనం సల్కం చెరువు గురించి తీసుకుందాం, ఫాతిమా కాలేజీ. ఆ ఫాతిమా కాలేజీ విషయానికి తీసుకుంటే కోర్టుకు వెళ్ళారు వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, కానీ 3 months టైం ఇచ్చింది. సో దాని తర్వాత ఆ కాలేజీ దీనికి యాక్షన్ తీసుకొని ఉండాల్సింది. ఎందుకు హైడ్రా యాక్షన్ తీసుకోలేదు? సో అంటే మీరు చెప్పినట్టు ఏదైతే ఉందో పేద ప్రజలు ఎవరెవరి ఇల్లులు ఉన్నాయో ఆ ఇల్లులన్నీ కూలగొడతా వచ్చారు. అది కూడా కాకుండా కొంతమంది చిన్న చిన్న అపార్ట్మెంట్స్ కొనుక్కున్న వాళ్ళు, సో వాళ్ళందరివి కూడా పాపం లోన్స్ పెట్టి తీసుకొని ఉంటారు. సో లోన్స్ పాటికి అప్పులు మిగిలిపోయినాయి, ఇల్లు కూలగొట్టేశారు. ఇవన్నీ చూస్తుంటే చేసే పని పద్ధతిగా అనిపించలేదు. ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ చూస్తాం, 17 అంతస్తుల భవనం బిల్డింగ్ కట్టేశారు. దాన్ని కూలగొట్టడానికి ఇప్పటి వరకు దాని మీద యాక్షన్ లేదు. అంటే మనకి ఇక్కడ ఏం జరుగుతుంది? అధికారం ఉంటే ఒకళ్ళకి, అధికారం లేకపోతే ఇంకొకటి. ఇప్పుడు ఆ ప్రదీప్ కన్స్ట్రక్షన్ వాళ్ళది వచ్చి నేను అనుకుంటా మేబీ బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటుంది. ఎందుకంటే కేటీఆర్ గారికి కూడా వాళ్ళ ప్రదీప్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఫామ్ హౌస్ ఇచ్చారంట. సో ఇది ఆ పీరియడ్లో పర్మిషన్స్ తెచ్చుకున్నారు వాళ్ళు, అంటే అది బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళది. సో ఇవన్నీ చూస్తుంటే పార్టీలు అండదండలు ఉండి వాళ్ళు డబ్బు ఉండే వాళ్ళు అయితే వాళ్ళ జోలికి వెళ్ళరు. అది ఏ పార్టీ అవ్వచ్చు, అటు అంటే కొంచెం డబ్బుండి పేరుంది అంటే వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు. బీఆర్ఎస్ అవ్వచ్చు, ఎంఐఎం పార్టీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఏ పార్టీ అయినా పర్లేదు వాళ్ళకి. సో వాళ్ళ జోలికి వెళ్ళరు. ఇప్పటికి చాలా చెరువులు బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే కబ్జాలైనాయి. దగ్గర 1200 పైచిలకు అని అంటున్నారు. చెరువులు కబ్జాలైనాయి. అంటే ఇల్లులు కట్టడం, కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేశారు సార్. 111 జీవోను కూడా గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు తీసుకొచ్చారు, చెరువుల్ని ఆక్యుపై చేసి కట్టకూడదు అని చెప్పి. సో దాన్ని కూడా రద్దు చేసే ఇది బీఆర్ఎస్ తీసుకొచ్చింది. కానీ ఇంకా ఇంప్లిమెంటేషన్ అయితే అవ్వలేదు. కానీ అది 2-3 చెరువులకే ఉంది. కానీ అది కూడా ఇంప్లిమెంటేషన్ అయితే కొన్ని వేల ఎకరాలు మళ్ళీ వెళ్ళిపోతాయంట. అంటే ఇవన్నీ ఏంటి? వీళ్ళు అమ్ముకోవటానికి. రేపొద్దున కొద్ది రోజులు ఉంటుంది, తర్వాత బీఆర్ఎస్ వస్తే బీఆర్ఎస్ అయితే విచ్చలవిడిగా అమ్మేసింది. చెరువుల్లో స్థలాలు కూడా ఉంచకుండా మార్కెటింగ్ చేసేసుకున్నారు, మొత్తం కన్స్ట్రక్షన్స్ చేసేసి. ఈ రోజున దాని పర్యవసానమే మనం హైదరాబాద్ మునిగిపోయే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇవన్నిటికీ కారణం ఏంటి? ఖచ్చితంగా గత ప్రభుత్వాలు, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా. ఇప్పుడు ఒక్కటే న్యాయం ఉండాలి. ఇప్పుడు హైకోర్టు మందలిస్తుంది అంటే వైఫల్యాలు ఉండబట్టే కదా. పైగా హైకోర్టు అంటే ఇంకొక అంశాన్ని కూడా ప్రత్యేకంగా మాట్లాడారు. అంటే ఇప్పుడు మనం ఏ ప్రాజెక్ట్ చేయాలనుకున్న ఏదైనా కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి, అవి కన్ఫామ్గా ఫాలో అవ్వాలి అని చెప్పి పైనుంచి ఆదేశాలు కూడా రావడం జరుగుతాయి. కానీ ఈ హైడ్రా విషయంలో అలాంటివి ఏమీ ఫాలో అవ్వడం జరగలేదు అని అయితే హైకోర్టు చెప్పడం జరిగింది. అసలు దీని గురించి అంతే కదా. ఇప్పుడు చిన్నవాళ్ళు వెళ్ళి కోర్టుకు వెళ్ళి పర్మిషన్స్ తెచ్చుకున్నారు, వాళ్ళు వేలాగో కూలగొట్టేస్తున్నారు. అదే పెద్దవాళ్ళది వెళ్ళి వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి తెచ్చుకుంటే 3 నెలలు పర్మిషన్ ఇస్తే 2 ఏళ్ళు ఉంచుతున్నారు. అప్పుడు ఖచ్చితంగా హైకోర్టు రూల్స్ పాటించలేదనే కదా. ఇప్పుడు ఆయన్ని తొలగించాలని హైడ్రా కమిషన్ కూడా తొలగించాలని చెప్పారు అని అంటే ఖచ్చితంగా అది వాళ్ళ వైఫల్యం కనపడుతుంది. దీనికి అంతటికీ కూడా ఏంటి? అధికారం ఉంది కదా అని చెప్పేసి అడ్డదారుల పనులు జరుగుతున్నాయి అనేది అయితే కోర్టు దృష్టికి వెళ్ళింది. అంటే పైగా ఈ రంగనాథ్ అనే వ్యక్తికి సీఎం రేవంత్ రెడ్డి గారి సపోర్ట్ ఎక్కువ ఉంది. మరి ఇప్పుడు ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు ఏ స్టెప్ తీసుకుంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ ఉంటుంది, ఆయన సీఎంగా ఉన్నారు కాబట్టి హైడ్రా కమిషన్ ఆయన చేతిలో పెట్టారు, ఆయన దాన్ని ఫాలోఅప్ చేయాలి. అది కూడా ప్రతిదీ కూడా ఇప్పుడు ఎంఐఎంది ఆగింది అని అంటే రేవంత్ రెడ్డి గారికి తెలియదా?
ఆయన చెప్తే నెక్స్ట్ డేనే కూల్చేస్తారు కదా. ఈయనకేం రంగనాథన్ గారికి ఏం చుట్టం కాదు కదా. నేను అనేది ఏంటంటే నేను అనేది రంగనాథన్ గారిది మిస్టేక్ అయితే ఉండదు. ఎందుకంటే ఇక్కడ అధికారుల ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడు ఆ పార్టీ అధికారులు ఉంటారు కదా, వాళ్ళ ప్రెషర్స్ ఉంటాయి అక్కడ. ఎంఐఎం అనేది పొత్తులో ఉంది కాంగ్రెస్తో. సో వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నంత వరకు వాళ్ళ సేఫ్ సైడ్గా ఉంటారు. రేపు పొద్దున బీఆర్ఎస్ వచ్చిందనుకో, బీఆర్ఎస్లో కూడా వాళ్ళు సేఫ్గా అనుకుంటారు. సో ఏదైనా ఇంకా వేరే థర్డ్ పార్టీ వచ్చినప్పుడు వరకు చూడండి మీరు, అది కూలర్ను కూడా కూలదు. ఆ స్థాయిలో ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. సో పేద ప్రజలు అయితే కూల్చేసేస్తారు. అది హైడ్రా అనేది రంగనాథన్ గారిది. అంటే ఆయన ప్రెషర్లకి లొంగి పనిచేస్తున్నాడు. ఆయన చేయాల్సిన డ్యూటీ ఏంటి అనేది, ఆయన ఏదైతే ఒక ప్రాజెక్ట్ వర్క్ తీసుకున్నారో హైడ్రా అనేది, దాన్ని ఫుల్ఫిల్ చేసే ఇది ఆయన మీద ఉంటుంది. ఇప్పుడు బలయ్యేది ఎవరు? కోర్టు త్రూ ఆయనే కదా. రంగనాథన్ గారిని కోర్టే చెప్తుంది తొలగించాలని చెప్పేసి. బలయ్యేది ఎవరు? రంగనాథన్ గారు. సో వాళ్ళకేముంది, ఇంకొక ఆఫీసర్ని వేస్తారు, దాన్ని మొత్తం సైలెంట్ చేసేస్తారు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే ఈయన ఈ వర్క్ చేయడం జరిగింది. సో పర్సనల్గా హైకోర్టు నుంచి ఈయనను తీసేయాలి అంటే నెక్స్ట్ ఈయన ఫ్యూచర్ ఏంటి అంటే కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటుంది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎలా చూస్తారు దీన్ని? తీసేసేనా వేరే దీనికి పంపుతారు, అంతేకాని ఆయన్ని మొత్తానికి ఏమి విధుల్లో నుంచి వేరే దీనికి పంపిస్తూ ఉంటారు. దానిలో ఏం ప్రాబ్లం ఉండదు, కానీ వేరే వాళ్ళని రిక్రూట్ చేస్తారు మళ్ళీ. సో అది అప్పుడు కూడా కొద్ది రోజులు అంటే అంత స్ట్రాంగ్గా డెసిషన్స్ తీసుకొని చేయగలిగే వాళ్ళని చూసుకుంటారు. రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లో మళ్ళీ అదేలాగా జరుగుతాయి. మళ్ళీ ఇప్పుడు భలే ఏదో ఆఖరికి వచ్చినాక అధికారులే. సో ఏది గవర్నమెంట్ చెప్తుంది అంటే ఇప్పుడు సీఎం గారి ఆదేశాలతోనే నడుస్తుంది. సో లేదంటే సంబంధిత మినిస్టర్ ఉంటారు, సో వాళ్ళ ఆదేశాలతో నడుస్తుంది. సో తీరా వచ్చి కోర్టు మొటికాయలు వేసేదానికి ఇంకా కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఆ లోపల చేయాల్సిన పనులు చేసేస్తూ ఉంటారు కదా. సో ఖచ్చితంగా ఇక్కడ ప్రజలు గుర్తించేది ఏంటి, ఇప్పుడు కోర్టు వరకు వెళ్ళి అది రావడానికి 2 సంవత్సరాలు పట్టింది కదా కోర్టు దృష్టికి వెళ్ళి వచ్చేదానికి. ఇంకో 2 సంవత్సరాలకు వచ్చేటప్పటికి మొత్తం అవజేసేస్తారు కదా. సో వీళ్ళకి కావాలనుకున్నట్టు వాళ్ళ ధైర్యం అదే, ఇంకొక ఆఫీసర్ని మారుస్తారు, ఇంకొకటి చేసేస్తారు. సో వాళ్ళకి కావాల్సిన వాళ్ళ మటుకు వాళ్ళు సేవ్ చేసుకుంటారు. చూసారు కదా, ఇది మన వీడియో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.